సార్, ఏరియాకి సంబంధించినంత వరకు ఇప్పటికే అంటే అన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళైనా సరే పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళంతా వాళ్ళు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో ఈ 3 రోజుల్లో జరిగిన వరద ఉధృతి కానివ్వండి లేకపోతే కొంత తేరుకుంటున్న పరిస్థితి మీద ఎట్లా ఉంది? స్థానికులు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వ పనితీరు ఏమండి, పైనుంచి ఏదైతే వరద వచ్చిందో ఆ వరదలో భాగంగా ఈ బుడమేరు పొంగడం వల్ల ఈ ఏదైతే సింగినగరు ఈ బుడమేరు వంతెన చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలన్నీ ఏ విధంగా అయితే నిరాశ్రయాలయ్యారు, ఫ్లడ్ వచ్చి చాలా జనాలకి చాలా ఇబ్బంది అయిపోయిందండి. ఎందువల్ల అంటే ఇదేంటంటే ప్రతిపక్షం అనేది చాలా దారుణంగా వ్యవహరించి ప్రభుత్వం దుమ్ము పట్టే విధంగా మాట్లాడుతుంది. కానీ ప్రభుత్వం అయితే చాలా విధాలుగా సహాయం చేస్తుంది, ఎంతో ఆదుకుంటుందండి. ప్రభుత్వం అనేది ఇప్పుడు నిలబడేలా చేయకపోతే ఎంతోమంది ఆకలితో అనాథలుగా చనిపోయేవాళ్ళు మనం ఎక్కడెక్కడో ఎన్నో దేశాల్లో రాష్ట్రాల్లో చూసి ఉంటాం. కానీ మనం విజయవాడలో చూడాల్సి వచ్చేది. ప్రభుత్వ సహాయం అనేది లేకపోతే, ప్రభుత్వం సహకరించకపోతే ఎన్నో సవాళ్ళు ఎగిసిపోయాయండి విజయవాడ నడుపురాత్రి అపరాత్రి లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ వయసులో కూడా ఆయన అంటే పర్యటనలు చేయడం కానివ్వండి లేకపోతే అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానివ్వండి ఖచ్చితంగా ప్రతి బాధితుడికి కూడా అన్నీ అందాలి అని చెప్పి ఆయన ఇస్తున్నటువంటి సహకారం ఇవన్నీ ఒక పక్కన అయితే ఈ రోజున పార్టీలు వేరైనా కూడా ఈ విపత్తు నేపథ్యంలో మేము కూడా వచ్చి మీతో కలిసి పనిచేస్తామని చెప్పకపోగా ఇంకా దాని మీద రాళ్ళు వేసే విధంగానో లేకపోతే గేట్లు ఎత్తారనో లేకపోతే వాళ్ళ ఇంటిని కాపాడుకోవడానికి మిగతా వాళ్ళని ముంచేశారనో అసలు ఈ తరహా స్టేట్మెంట్లను ఎలా చూడాలి? ఏమండి, ఇవన్నీ ఏంటంటే శవ రాజకీయాలు చేస్తారంటారు చూసావా? ఎక్కడ శవం వస్తే అక్కడ మాకు ఉపాధి ఉండిద్ది, మాకు పని ఉండిద్ది అని చెప్పి ఇదిగోండి చూడండి, ఇవన్నీ మొత్తం గవర్నమెంట్ పెట్టడం వల్ల ఇవన్నీ వచ్చినాయండి. మొత్తం ఎంతో మందికి లోపల ఉన్న వాళ్ళు కూడా హౌసుల్లో ఉన్న వాళ్ళు కూడా అందరికీ మొత్తం ఫుడ్ అందించే భాగంలో కార్యక్రమంగా మన సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు గారు అంత వయసులో ఆయనకి ఏమైనా అవసరం అండి? ఈ ప్రజలు ఇబ్బంది ఎలా పడుతున్నారో ఆయన ఇబ్బంది పడాలన్నట్టు ఆయన ఇంట్లో పడుకోలేదండి. ఆయన ఇక్కడ వచ్చి రోడ్లలో మురుగు రోడ్లలో మొత్తం నీళ్ళలో తిరిగాడండి. ఆయన ఒక సామాన్య వ్యక్తిలాగా తిరిగి ప్రజల కష్టాలు కనుక్కుని వాటిని పరిష్కరించే భాగ్యంగా తక్షణమే చేశాడండి ఆయన. అది కొంతైనా అంటే రిలీఫ్ పొందుతున్నారు అనుకోవచ్చు అంటారు. అంటే ఈ 3 రోజుల నుంచి చూస్తుంటే వరద ఉధృతి తగ్గింది, నీళ్లు కూడా కొంత వెలుస్తున్నాయి. దీంతో పాటు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారం కానీ ఇవన్నీ కూడా ప్రజలకు కొంత ఊరటనిస్తుంది అనుకోవచ్చు అంటారా సార్? ఏమండి, నిన్న చూస్తూ ఉంటే ఈ బుడమేరు ఏదైతే గండ్లు పడినాయో నారా లోకేష్ గారు యుద్ధ ప్రాతిపదికన కింద ఆ గండ్లు పూడ్చే కార్యక్రమం చేపట్టారు. గండ్లు అనేవి పూర్తి చేస్తున్నారండి యుద్ధ ప్రాతిపదికన కింద లోకేష్ గారు ఏదైతే చేపట్టారో ఖచ్చితంగా చేస్తారు. కొంతవరకైనా బాధితులు బయటకు రాగలుగుతున్నారా? వాళ్ళ కష్టం నుంచి కొంత అంటే సీఎం గారు ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్ కానీ ఆయన ఇస్తున్న ఆదేశాల అనుసారంగా ప్రతి వాళ్ళకి కూడా ఫుడ్ కానీ అన్ని అందుతున్నాయి అంటారు? ప్రతి ఒక్కరికి అన్ని చక్కగా అందుతున్నాయండి. అధికారులే కానీ ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కరికి వాటర్ బాటిల్ కానించి ప్రతి టిఫిన్ ద్వారా చాలా మంది వచ్చి ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక నీచమైన పని, ఇక్కడ ప్రభుత్వం వారు భోజనం పొట్లాలు భోజనం వ్యాన్లు వస్తుంటే వైసీపీ వాళ్ళు ఓన్లీ ట్రాక్టర్కి 2 జెండాలు పట్టుకొని వచ్చి ఆ టిఫిన్ల బండ్లు ఎదురుగా జెండాలు పెట్టుకొని ఆ టిఫిన్ బండ్లు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతున్నారండి. ఇక్కడ వచ్చి వైసీపీ వారు ఎటువంటి సాయం కూడా చేయలేదండి. ఊరకనే ఒక ట్రాక్టర్కి 2 జెండాలు తగిలించుకొని ఒక ఇంజిన్ వేసుకొచ్చి అక్కడ గుండు ఒక అరగంటనే వెళ్ళిపోతున్నారు. ఏది ప్రభుత్వం తెచ్చిన వెహికల్ వాళ్ళు తెచ్చినట్టు అక్కడ చూపించుకుంటున్నారు తప్ప నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చాడండి ఆ చివరి దాకా వెళ్ళాడు. ఇక్కడ ఎంతమంది ప్రజలు బాధలో ఉంటే ఆయన నవ్వుతా పరామర్శిస్తాడేంటండి? బాధలో ప్రజలు ఉంటే బాధ పట్టించుకోవాలి. కానీ అంటే ఇలాంటప్పుడైనా మేము కూడా మీతో సహకరిస్తాం, మా కార్యకర్తలు ఉన్నారు, మా నాయకులు ఉన్నారు, మీరు వాళ్ళని కలుపుకెళ్ళండి అని చెప్పి ఆయన మంచి మనసుతో చెప్పకుండా ఇంకా ఏదో ఒక రాజకీయం చేసే విధంగా అదేదో గంటలు అంటాడు, లేకపోతే నది అంటాడు. అసలు అది నదే లేకపోతే అది ఒక ఆయన చేసిన పొరపాటు వల్లే ఇది ఇప్పుడు వరకు మేము ఇబ్బంది పడుతున్నామండి. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుత్వం వల్లే మాకు ఈ సమస్య ఇది. మాకు ఈ సమస్య జగన్మోహన్ రెడ్డి వల్లే సార్. ఇక్కడైతే ప్రభుత్వాలు చాలా చక్కగా పనిచేస్తున్నాయి. మంత్రుల కాడి నుంచి ఎమ్మెల్యేల వరకు అధికారుల వరకు చాలా చక్కగా స్పందించి ప్రతి ఒక్కరిని బోట్ల ద్వారా తీసుకురావటం, వారికి టిఫిన్లు భోజనాలు అందించడం, కొద్దిగా అక్కడక్కడ లోపాట్లున్న కొద్దిగా పట్టుకొని వాళ్ళు దాన్ని పెద్దగా సాగదీస్తున్నారు తప్ప ప్రభుత్వం అయితే విఫలం అవ్వలేదు. చాలా చక్కగా అందించారు, చాలా చక్కగా చేశారు. వైసీపీ వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి సమయంలో అందరూ కలిసి పని చేయాలి తప్ప కుళ్ళు రాజకీయాలు చేయకూడదు సార్. ఇది ఎక్కువ కుళ్ళు రాజకీయాలు చేసి చూడండి ఎంత నీచమో. టిఫిన్ పొట్లలో వాళ్ళు పంపిస్తే వాళ్ళు తీసుకొచ్చి 2 జెండాలు పెట్టుకొని నిన్న వచ్చారు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చారు. 3 గంటల సేపు ట్రాఫిక్ ఆపేశారు. ఇక్కడ భోజనాలు వసంతి కలగలేదు.
3 గంటల సేపు భోజనాలు వ్యవస్థ కలగలేదు, ట్రాఫిక్ ఆపేశారు. అది కాక వాళ్ళు నిన్న ఒక్కసారి వచ్చారు వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కానీ వాళ్ళ తరపున ఎంపీ కానీ ఎవరు ఇక్కడ పర్యటించలేదు. మొత్తం మీద అంటే ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ప్రతి బాధితుడు ఎవరున్నారు వాళ్ళందరి దాకా కూడా సాయం అందాలని చెప్పి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం అందింది సార్. 100కి 99% అందింది. ఆ ఒక్కటే బయటకు లాగుతున్నారు తప్ప 100కి 99% ప్రభుత్వ అధికారులు కానివ్వండి, అక్కడ వాటర్ బాటిల్ కానివ్వండి, నిత్యం ప్రతి వాలంటీర్లు ఇక్కడ అడ్మిన్లు కానీ సచివాలయం మెంబర్స్ కానీ బాగా కష్టపడి పనిచేస్తున్నారు. ఎలా ఉంది సార్? ఏంటి పరిస్థితి అయినా చేరుకోగలుగుతున్నారంటారా మీ ఏరియాకి సంబంధించి? నిన్న అయితే కొంచెం ఇదిగానే ఉందండి, పర్లా రోడ్డు కూడా కనిపించింది. రాత్రి పడిన వర్షానికి మాత్రం మళ్ళీ వాటర్ అనేది ఫ్లో అయింది. మన గొల్లపూడి దగ్గర కానీ ఇబ్రహీంపట్నం కానీ గండి కొట్టిందంట. మళ్ళీ ఆ వాటర్ ఏమైనా వస్తుందేమని కొంచెం భయంగా ఉంది, అంత మించి ఏమీ లేదు. ఫుడ్కి కానీ వాటర్కి కానీ లోటు లేదండి. ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది. ఫుడ్కి కానీ ఎమ్మెల్యే గారి పనితీరు కానీ, ఎమ్మెల్యే గారు కూడా వచ్చి చూసి వెళ్తున్నారు. మా సుజనా చౌదరి గారు అంతా కూడా చాలా బాగుంది. ఆయన ఆదేశాలతోనే మేము అందరం పనిచేస్తున్నాం. మేము వాలంటీర్స్, సుజనా చౌదరి గారు వాలంటీర్స్ అందరం కూడా పనిచేస్తున్నాం. అంతా బాగానే ఉంది. ప్రజెంట్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. సార్ ఎలా ఉంది అసలు పరిస్థితి? అంటే మీ లొకాలిటీలో ఇప్పటికే కొంత 3 రోజుల నుంచి చూస్తున్నాం పరిస్థితులన్నీ. సింగ్ నగర్ కానివ్వండి, లేకపోతే పైపుల్ రోడ్ అని కానివ్వండి, మొత్తం అన్ని ఇబ్బందులు ఉన్నా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అర్ధరాత్రి అని అపరాత్రి లేకుండా ఆయన పరిగెడుతున్నాడు, అధికారులు పరిగెట్టిస్తున్నారు అని అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్? ఎలా ఉంది పరిస్థితి? వరదలు విజయవాడకి చాలా సార్లు వచ్చాయి, చాలా సార్లు వర్షాలు పడి, కానీ ఇలాంటి చాలా మంది ఏమనుకున్నారంటే మోకాళ్ళ రోజుల దాకా వచ్చి తగ్గిపోతుందిలే, మనకి డ్రైనేజ్ వ్యవస్థ అంతా బాగానే ఉంది కదా అనుకున్నారు. కానీ అనుకోకుండా వాటర్ అనేది బాగా పెరగడం జరిగింది. అటువంటి సిచ్యువేషన్లో ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. కాబట్టి జనాలు కూడా అందరూ ఒక సమయస్ఫూర్తిగా ఏ పని కూడా, ఒక ఇల్లు కట్టాలంటే ఇటుకు కట్టాలి, ఇటుకు కట్టాలి. అలా కూడా మనకి సహాయం అనేది ఒక దశల వరకు జరిగింది. 20%, 50%, 60%, 80%, 100% క్లీన్ అయిపోయింది. కాబట్టి జనాలు కూడా కొంచెం ఓపికతో ఉండాలి. ఇప్పుడు ఏది కూడా తొందరగా అధికారులు కూడా వాళ్ళ వంతుగా అంటే పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు ఫాలో అవ్వాలి. సో ఈ ఆహార పొట్లాలని కానీ లేకపోతే పాల ప్యాకెట్లని కానీ కనీస అవసరాలు చేరవేస్తున్నారంటే చివరిదాకా వెళ్తున్నాయి. అందరూ కూడా అధికారులు అందరూ ఫుల్ బిజీగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారు. ఇప్పుడు ఒకేసారి అందరికీ ఇప్పుడు వేయడానికి ఇది బ్యాంకు అకౌంట్లు ఇప్పుడు అందరూ బ్యాంకు కాదు కదా, బ్యాంక్ సిస్టమ్ కాదు కదా, అందరూ వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళడానికి లేదు, అంతా వాటర్ అయిపోయింది, ఎవరు వెళ్ళడానికి లేదు. ఇప్పుడు అందరూ ప్రాణాలే. ఇప్పుడు బోట్లు ఒకేసారి 1000 బోట్లు దాలేరు కదా, ఎన్ని బోట్లు ఉన్నాయో దాన్ని అవి ఉన్న వరకు యూజ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అందరూ ఒకేసారి వెళ్ళవు. కాబట్టి ఓపిక పట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది వర్షం వచ్చింది, అంతా వరద వచ్చేసింది, ఎవరికి తెలియదు వచ్చిద్దని, అందరూ మునిగిపోయారు. ఒకేసారి వచ్చినప్పుడు ఏం చేయాలి? అందరూ ఒకేసారి రాలేరు కదా. దాన్ని ఎలా అయితే చేయాలో అధికారులు అందరూ శ్రద్ధగా, అసలు ఫుల్ బిజీగా, ఒక సీఎంఏ ఒక 74 ఏళ్ళ సీఎం అర్ధరాత్రి కూడా పనిచేస్తున్నాడంటే అది మామూలు విషయమా? అమ్మ, ఈ రోజున దాదాపుగా ఒక 3 రోజుల నుంచి మనం నీళ్ళల్లోనే ఉండే పరిస్థితి ఎవరు ఊహించింది కాదు ఇంత విపత్తు అనేది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం ఎలా ఉంది సార్? అసలు అధికారులు అన్ని అందుతున్నాయండి, దేవుడి దేవుళ్ళు అన్ని అందుతున్నాయి. అందుబాటు అనేది ఏం తక్కువ లేదు. అంటే అందరికి వస్తున్నాయి, అందరికి వస్తున్నాయి, బాగానే ఉన్నాయి. కానీ